చేసే కామెడీ కూడా చేయనీడంటండి. ఫన్ కావాలన్నారు ఇంటర్వ్యూలో, నేనేదో ఫన్ చేస్తున్నాను. సిద్ధు ఉన్నాడు ఇక్కడ అంటే నాకంటే ముందు ఆయన్ని పిలిచినవులే అన్నాను అంట. నేను పిలవడమే చిచ్చి మనం బాగా ఉక్రోషం జెలసీ. నాకు తెలియనోడు ఎవడన్నా వేరే భాషోడు ఇంగ్లీష్ వాడు ఎవడన్నా కనిపిస్తే నేను చూడు మా యాక్టర్ ఒక సీన్ చూపిస్తాను నీకు అని చెప్పి పెట్టి చూపించే సీన్ మీద ఫస్ట్ అదే. నేను నువ్వు వచ్చి ఇక్కడ చేసినందుకు నీకు డైలాగ్ కావాలంటే బిర్యానీ వండి పంపిస్తా తిను. సూపర్, అది అదే బెస్ట్, అదే బెటర్. బిర్యానీ వండి ఎక్స్ట్రాక్టర్ అదే నీకు. ఇక చెప్పనన్న డైలాగ్ వేసి అర్థమవుతుంది, అర్థమైంది చెప్పనని చెప్పి బాగా డిప్లొమాటిక్ గా చెప్పారు. అర్థమైంది. బిర్యానీ ఒకటేనా అని చూస్తున్నా అంతే. 27th చిల్లు కొడదాం. నాకు తెలిసి ఆయనకు తెలిసినట్టు పాజెస్ని వాడడం సార్. హీ యూజెస్ పాజెస్ లైక్ బ్రిలియంట్గా వాడతారు. ఎక్కడ మామూలుగా డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పాలి అన్నది ఒకటి మైండ్లో ఉండి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. బట్ నేను ఇంతసేపు కొంచెంసేపు ఏం చెప్పాను నేను అని చెప్పి పాజెస్ చాలా బాగా వాడతారు అన్న మీరు. రియల్లీ మర్చిపోయిన వెంటనే ఏంటంటే వేరే యాక్టర్ ఆర్టిస్టిక్ పాజ్ ఇచ్చి అలా పక్కకు ఒకసారి చూసి చెప్పరా ఏడి ప్రాంప్టింగ్ కోసం వేరే అంటే మొదటి నుంచి చెప్పాలి. మర్చిపోవడం అనే డైలాగు నువ్వు నాకు తెలిసి అడగొచ్చు ఎక్కడన్నా కానీ అక్కడ 3 పేజీలు 4 పేజీలు చేసే కామెడీ కూడా చేయనీడంటండి. ఫన్ కావాలన్నారు ఇంటర్వ్యూలో, నేనేదో ఫన్ చేస్తున్నాను. నచ్చట్లేదు అన్నమాట. మన ఇద్దరు ఫ్రెండ్షిప్ జెలసీ వస్తుంది. ఆ రోజు కూడా గుర్తుందా? మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద జెలసీ ఉంది. ఓ రోజు ఇద్దరం కలిసాం. మనది టిల్లు 2కి ప్రీ రిలీజ్ ఐ మీన్ సక్సెస్ ఫంక్షన్కి వెళ్తున్నాను. పిలవడానికి వచ్చాడు, ఉన్నాడు అక్కడ. మాట్లాడిన తర్వాత విశ్వక్ గుర్తొచ్చి విశ్వక్ ఫోన్ కొట్టాను. విశ్వక్ ఎక్కడున్నావు అంటే, అన్నా ఇక ఈయనే ఉన్నా ఆఫీస్లో. అంటే మీరు ఎక్కడున్నారు? నేను ఆఫీస్లో ఉన్నా. సిద్ధు ఉన్నాడు ఇక్కడ అంటే నాకంటే ముందు ఆయన్ని పిలిచినవులే అన్నాను అంట. నేను పిలవడమే చిచ్చి మనం బాగా ఉక్రోషం జెలసీ. అందుకే ఇప్పుడు జెలసీ ప్రదర్శిస్తున్నాడంట. కామెడీ కూడా చేయనివ్వట్లేదు. నా బ్రాండ్ ని డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సార్. నేను పైన పాజుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్న డైలాగ్ మర్చిపోయినావా అంటే ఆయన జాపనీసే మర్చిపోలేదు. అమ్మా అంటే మనకు అనిపించింది మాట్లాడడం కాదు కదా, అక్కడ ఉన్నది కదా మాట్లాడాలి. నాకేమో ఐ మీన్ డైలాగ్ చూస్తున్నప్పుడు కొన్ని ఐ థింక్ ఇట్స్ అంటే ఎవ్రీ యాక్టర్ ఇస్ వెరీ న్యాచురల్. విశ్వక్ నాకు కొంచెం అనిపిస్తుంది అట్లా అక్కడ ఇక్కడ కొంచెం అలా ఉంటే బాగుంటుందేమో అని ఇన్స్టింక్టివ్ అనుకోవడం చేయడమే. నాకు అసలు డైలాగే లేకుండా మీరు ఇరగ్గొట్టేసిన సీన్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్. అరవింద్ సమేత కార్లో సీన్. అది ఎప్పుడన్నా నార్మల్గా జస్ట్ అది పెట్టుకొని చూస్తుంటే అప్పుడప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పీసెస్. మీరు చాలా చేసిర్రు, చాలా సినిమాలు చాలా చేసిర్రు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఐ షో. నాకు తెలియనోడు ఎవడన్నా వేరే భాషోడు ఇంగ్లీష్ వాడు ఎవడన్నా కనిపిస్తే నేను చూడు మా యాక్టర్ ఒక సీన్ చూపిస్తాను నీకు అని చెప్పి పెట్టి చూపించే సీన్ మీద ఫస్ట్ అదే. నేను ఇట్ డజంట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్ కదా, సో డైరెక్ట్ చూపిస్తాను నేను. అది అన్న మీరు క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారా లేదా మధ్యలో కలుస్తారు? డూ యూ మీట్ ద క్యారెక్టర్ ఇన్ ద మిడిల్ ఆర్ యూ బికమ్ ద క్యారెక్టర్ ఫుల్లీ? ఐ థింక్ ఐ వుడ్ అంటే ఇఫ్ మీ అండ్ ద క్యారెక్టర్ డోంట్ మీట్ ఇట్ వోంట్ టేక్ ఆఫ్. ఇప్పుడు శివగారి క్యారెక్టర్ రాసిందే ఎన్టీఆర్ ఎట్లుంటాడని. కరెక్ట్. So obviously it has to be me meeting that character. So there needs to be a little bit of me and that. Correct. Midpoint. Or rather I would say that I think it's more of me than that. Interesting. So it's more of me than that. But what if there is a dialogue that he's written or a philosophy that he's trying to put across as a writer and a director? I'll have to believe that philosophy. But what if you don't believe it as a person? But I'll have to, then he has to make me believe in it. Make you believe in it. Yeah. So he has to make me believe in it. So he has to actually teach me why that philosophy is so important. లక్కీగా నాకు అది ఇప్పుడు నాకు అది ఎందుకంటే ఇస్ సో ప్రెడిక్టబుల్ కాదు ఆయన. ఇట్లా ఉంటాడు అని అనలేం. తక్కువ రోజు వెళ్తే మనం ఎన్టీఆర్ రంగానే ఓ మాస్టర్ అట్లా కూర్చొని ఉంటాడు, విజిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి వెళ్ళేసరికి వంటగదిలో ఉంటారు. అంటే ఎక్కువ వంటగదిలోనే ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటాడు, కోపం వెళ్తే ఫుల్ కెండలు ఉంటాయి. సో ఇలా ఉంటాడు అసలు. అది ఇప్పుడు లేదు అసలు. వీ డోంట్ నో. సరదాగా ఉంటాడు, పిల్లలతో కాసేపు, చిన్న పిల్లలకు అన్నం పెడుతుంటారు. యూ డోంట్ నో what is given point of time energy like everything so అందుకని పెద్దగా ఇలాంటిది రాయాలి ఇలా ఉంటారు ఆయన అసలు ఆగోలేదు నాకు ఎప్పుడు. ఓకే ఓకే
చిన్న బెదురుగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అందుకని ఆయన ఇది ఎట్లా రాయాలి అని అన్ని లెక్కలు లేవు అసలు ఎప్పుడు నాకు. బికాజ్ వెరీ క్లోజ్గా చూస్తాను కాబట్టి నేను అది రోజు అదే. నాకు కొంచెం భారం వేయడం ఇష్టం ఉండదా? లూజ్ అయిపోవాలి, చాలా ఫ్లూయిడ్గా ఉండాలి. నాకు జనరల్గా కూడా లైఫ్లో అలాగే ఉంటాను కూడా నేను. ఎంత సాధ్యం ఉన్నంత వరకు కొంచెం ఫ్లూయిడ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన ఇమేజ్ని చాలా సీరియస్గా తీసేసుకొని ఇప్పుడు ముందుకి వెళ్ళిపో అసలు ఇంకా విశ్వాక్ అడుగు మళ్ళీ అన్ని నేనే అడుగుతున్నాను, నువ్వేం అడగట్లేదని స్టార్ట్ చేస్తాను. ఏం లేదు సార్, ఇప్పుడు అంటే దీనికి మేము వచ్చి ఇంత చేసినందుకు ఏదన్నా ఒక ఎక్స్పెక్టర్ ఉండాలి కదా. మాకు ట్రైలర్లో లేని డైలాగ్ ఏమన్నా వినడానికి ఏమన్నా చిన్న ఛాన్స్ దొరుకుతుందా ఇప్పుడు ఏమన్నా? నేను యాక్చువల్లీ సినిమా చూస్తాను, గిఫ్ట్ హ్యాంపర్ లాంటిది ఏదైనా ఇస్తే ఇంకా హ్యాపీ అని నేను ఫీల్ జనరల్గా సార్ ఒక డైలాగ్ చెప్పండి అదే అట్లా అడగలేదు నేను, యాంకర్లా అడగొద్దని కానీ అదే అడిగిన, అదే క్వశ్చన్ అలా కాదు, అదే క్వశ్చన్. ఇది ఈ డైలాగ్ పేలుతుంది అని చెప్పలా, అసలు పంచ్ అయిపోతుంది అక్కడ. సో అందుకని నేను పర్టికులర్గా ఇది ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాల్సిన డైలాగ్ ఒకటి వచ్చి ఇక్కడ చేసినందుకు నీకు డైలాగ్ కావాలంటే బిర్యానీ వండి పంపిస్తా తిను. సూపర్, బెస్ట్ కదా అదే బెస్ట్, అదే బెటర్. బిర్యానీ వండి ఎక్స్ట్రాక్టర్ అదే నీకు ఇక చెప్పానన్న డైలాగ్ వేసి అర్థమవుతుంది అర్థమైంది చెప్పి బాగా డిప్లొమాటిక్ గా చెప్పారు. అర్థమైంది, బిర్యానీ ఒకటేనా అని చూస్తున్నా అంతే. ఇక ఫుల్ ఇక పంచపక్ష పరమాణాల్లో ఉండాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగలను, అదే 27th తర్వాత. బట్ థ్యాంక్ యూ మీ ఇద్దరు వచ్చి మా ఇద్దరితో ఈ ఇంటర్వ్యూ అన్నది కానీ ఈ చిట్ చాట్ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడుకుంటుంటే అంతే. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్, థ్యాంక్ యూ సో మచ్. జెన్యూన్ ప్లెజర్. వాంటెడ్ టు మీట్, వాంటెడ్ టు అండర్స్టాండ్. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సినిమా తీస్తున్నారంటే అట్లీస్ట్ విద్ ఇన్ ద ఇండస్ట్రీ ఉన్న మాకైతే అర్థం అవుద్ది దాంట్లో ఎంత కష్టం ఉంది ఏంటనేది. సో వి విష్ యూ గైస్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాట్ దట్ యు నీడ్ ఇట్, లుక్స్ నో వెరీ ప్రామిసింగ్. బట్ ఐ మీన్ బయట నుంచి కావాలి ఎన్ని బ్లెస్సింగ్స్ అయినా అన్ని బ్లెస్సింగ్స్ కావాలి మాకు. ఆ విషయం మాత్రం కాంప్రమైజ్ లేదు, ఎన్ని బ్లెస్సింగ్స్ వస్తే ఇచ్చేయండి మాకు, తీసేసుకుంటాం. లుక్స్ డామ్ ప్రామిసింగ్ అన్న, కాంట్ వెయిట్ టు సీ. థ్యాంక్ యూ. 27th September చిల్లు కొడదాం.